బ్రహ్మణ స్వరూప విశేషే ప్రతిపత్తే జిజ్ఞాస్యత్వం విప్రతిపత్తే జిజ్ఞాస్యత్వం. విప్రతిపత్తి అనగానే విరుద్ధవాదాలు అని అర్థం. విప్రతిపత్తి అంటే విరుద్ధవాదం అంటే వివిధ రకాలైనటువంటి వాళ్ళ యొక్క పరిజ్ఞానాలను, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి ఫిలాసఫీ ప్రవేశపెట్టారన్నమాట. వాళ్ళ ఫిలాసఫీ కొంతమంది వేదన అనుభవాలు పెట్టుకొని మేము ఇది దర్శించాము అది దర్శించామని చెప్తారు కదా, మాకు ఇలా అనిపించింది అలా అనిపించింది అని. అది ఒక రకంగా ఉంటుందా, నానా రకాలుగా ఉంటాయా? అది ప్రతిపత్తులు. అట్లాగా జనాలకి వాళ్ళు కనిపెట్టినవి, వాళ్ళు ఊహించినవి, వాళ్ళ భావాలు అన్ని రుద్దుతూ ఉంటారు. అందుకనే బ్రహ్మజ్ఞాన విషయంలో, పరమార్థ విషయంలో మనం ఎక్కువగా శ్రమ పడవలసి వస్తున్నాం వివేకాన్ని. మరి అంత తర్కం ఇయ్యాలి, అంత కారణం చూపించాలి, యుక్తి చూపించాలి, ప్రమాణం చూపించాలి, మననం చేయాలి. ఎంత ఉంటుందో చెప్పడం అంత పక్కన ఇంట్లో క్లాస్ పెట్టారు పొద్దున్న అనుకుంటున్నా. అది ఫోటోలు పట్టాలి కదా, ఫోటోలు తేలాలి కదా. సుగుణమ్మ అదే అక్కడ పెట్టేసాడు కదా. ఇలాగా అనేక విరుద్ధవాదాలు ఉన్నాయి కాబట్టి లోకంలో పరమార్థ విషయాన్ని మనం విచారం చేయాలి అంటే చాలా కష్టపడాలి, బాగా లోతుగా విచారం చేయాలి, సరైన బలమైన యుక్తిని పొందించుకోవాలి. ఇలా ఉంటాయి. ఈ విజయవేదాన్ని మాత్రం లోపం చేసేసినాం అనుకోండి, మనం బయటకు వచ్చేస్తాం, వ్యవహార దశకు వచ్చేస్తాం. ఇక పరమార్థాన్ని, సత్యాన్ని వదిలేసుకున్నట్టయితే ఏదో ఒకటి అనుకుంటే సరిపోదు కదా. ఏదో ఒకటి అనుకున్నట్టుగా లేదు అంతఃకరణం. అంతఃకరణలో ఏది నిజం అని తెలుసుకునే దానికే ఉంటుంది. అందుకనే ఆత్మే బ్రహ్మమైనా సరే, నేనే బ్రహ్మమైనప్పటికీ కూడా, నేను కాదు అని ఎవరు అనకపోయినప్పటికీ కూడా, బ్రహ్మం యొక్క లక్షణము ఇలా ఉంటే కూడా నిత్యశుద్ధ ఉద్దముక్త స్వరూపమైంది, సత్య జ్ఞానమంత స్వరూపమైంది. అందువల్ల ఆ బ్రహ్మం ఏమిటి అని విచారించేదానికి మనం వస్తే మన ముందు అలాగా విచారానికి అనుకూలంగా సుఖంగా మనకి సబ్జెక్టు అక్కడ ఎదురుగా లేదు, అట్లా ఉండడం వల్ల. అందుకనే మీరు ఎప్పుడైనా ఒక పరమార్థవేత్తని వెతికి పట్టుకోవడం అంటే అంత సులభం కాదు. ఈ గదులు దొరికాను నేను. ఇక్కడికి రావడం అంటే ఎంత కష్టం అంటే అంతఃకరణం, ఇంద్రియాలు సహకరించవు. అదేముందిలే అని తీసుకెళ్ళిపోతాయి, మిమ్మల్ని వెనక్కి తీసుకెళ్ళిపోతాయి. అంత అవకాశం ఇవ్వవు అన్నమాట. ఎందుకంటే బయట ఎంత చూస్తుంటే ఇక్కడేముంది అనిపిస్తుంది. అందుకని ఆ అపోహలు, అపసిద్ధాంతాలన్నీ, అవన్నీ కుతర్కాలన్నీ, అప్రామాణికాలన్నీ, నిశ్చయానుభవ రాహిత్యాన్నంతయు పక్కగా నెలితే తప్ప మనకి జ్ఞానం కాలేదు. జ్ఞానం ఒకటే కదా, పేట కదా. అందుకనే ఈ విషయం మొదలు పెట్టారన్నమాట. ఇది తరి లోకే పూర్వపక్షం. బ్రహ్మ ఆత్మత్వేన ప్రసిద్ధమస్తి తతో జ్ఞాతమేవ ఇది అజిజ్ఞాసం పునరాపన.
ఒకవేళ ఆత్మే బ్రహ్మము అని చెప్పారు కదా, అది ప్రసిద్ధమే అయితే లోకంలో తెలిసిన విషయమే కదా, ప్రసిద్ధమైన విషయమే కదా, జ్ఞాన విషయమే కదా, స్వరూప విషయమే, అనుభవ విషయమే కదా, మళ్ళీ జిజ్ఞాస చేయవలసినటువంటి అవసరం ఏమున్నది? అందువల్ల జిజ్ఞాస చేయవలసిన పని లేదు అని చెప్పాడు. జిజ్ఞాస చేయవలసిన పని లేదు. అప్పుడు దానికి జవాబు చెప్తున్నాను అనమాట. అట్లా ఏం కాదు, మీ ముందు మనం అనుకున్నట్టుగానే అనేక విరుద్ధవాదాలు ఉన్నాయి ఆ లోకంలో అన్నారు సిద్ధాంతం. నా తద్విశేషం ప్రతి విప్రతిపత్తే దేహమాత్రం చైతన్య విశిష్టమాత్మా ఇది జాగృతాః జనాః లౌకాయితికాస్య ప్రతిపన్నాః ఇంద్రియాణ్యేవ చేతనాని ఆత్మా ఇది అపరే మన ఇది అన్యే. సర్లేదు, ఇంతవరకు చెప్పుకొని ముందుకు వెళ్దాం. కాబట్టి అనేక విరుద్ధవాదాలు, విరుద్ధ మతాలు, విరుద్ధ సిద్ధాంతాలు, విరుద్ధ అభిప్రాయాలు, విరుద్ధమైనటువంటి అనుభవాలు అన్ని కూడా లోకంలో బాగా ప్రచురులుగా ఉన్నాయన్నమాట. శాఖోపశాఖలుగా కూడా ఒక రకంగా ఏవేవో ఉన్నాయి. చూసారా, ఇట్లాగా ఉండేటప్పటికి మరి ఇది మహా కన్ఫ్యూజనా కదా? అంటే అజ్ఞానము, అజ్ఞానానికి శాఖోపశాఖలు. అందుకని ఎవరైనా సరే ఈ విషయాలు తెలుసుకునేదానికి వస్తే వాడికేమో అంత అనుకూలంగా కనిపించటం లేదు వాతావరణం. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. అందుకని పూర్వం గురువులు చాలా శ్రమ పెట్టి శ్రమ కలిగించి బోధించేవారట. ఇప్పుడు మనం వెళ్ళేదానికే శ్రమ, ఎక్కడికి వెళ్ళాలో ఎన్నుకునేదే శ్రమ అన్నమాట. అంటే అంత అనుకూలంగా మనకి సిద్ధంగా అలాగా విస్తరణలో పేర్చినట్టుగా కనిపించటం విషయం. ఇంకా రకరకాలు ఉంది. మన అంతఃకరణం అసలు సహకరించదు, అహంకారం అసలు ఒప్పుకోదు, అజ్ఞానం ఒకటి అడ్డు, ఆహారాన్ని చూస్తే చిన్నాభిన్నమై ఉన్నది, గురువులేమో రకరకాలుగా కనిపిస్తుందో. మరి ఎంత చూడండి ఎలా ఉందో, వీడి పైన అయినట్టే. ఇక అందువల్ల ఆ సబ్జెక్టు దగ్గరికి వెళ్ళడం, ఆ గురువు దగ్గరికి వెళ్ళడం, ఆ సందర్భం రావడం, అక్కుపోవడం గురు శిష్యులు చాలా కష్టం. ఇప్పుడు ఏంటంటే గురు శిష్యులు ఎదుర్కోవడంలా, ఎంత గురించినా సరే అయిపోవడమే తెలుసు. అంటే ఆ కనెక్షన్ కుదిరితే కదా ఇద్దరికి. అస్సలు ఇంకపోయినా తెలివి వెళ్ళిపోయేది, ఎందుకు వస్తున్నామో తెలియదు. అట్లా అన్నమాట. ఆ విషయం అర్థం చేసుకునేంత వరకు కూడా అభివృద్ధికి సంబంధం ఉంటుంది. అందుకనే జనానికి విద్య పట్టడం లేదు, విషయం తెలియటం లేదు, యథార్థం బయటకు రావడం. అందుకని దేహం మాత్రం ఎందుకంటే ఇదే కారణం. దేహం మాత్రం చైతన్య విశిష్టమాత్మ ఇది అని కొంతమంది చెప్పారనమాట. వాళ్ళు ప్రాకృత జనులు అంటారు, లౌకాయిక కాస్య అని ఇంకో పేరు. మన భాషలో చార్వాకులు అని పేరు. మన భాషలో దేహాత్మవాదులు అంటారు. ప్రాకృత జనులు అంటారు. ప్రాకృత జనులు అంటే అసంస్కారాలు, వాళ్ళకి దేహేంద్రియాలకు అసలు ఇంత సంస్కారం లేదు, ఉన్న ఫలంగా వాడేయటం. దేహేంద్రియాలకు సంస్కారం లేదనమాట. ఎందుకంటే హస్తాన్ని గరిట అనుకుంటాడు, గరిటని హస్తం అనుకుంటాడు, దోశ అట్ల కాడను పట్టుకొని ఇంకోటి ఏదో అనుకుంటాడు, అట్ల కాడని వాడు తాపీ కింద కూడా అనుకుంటాడు. ఇది అట్లాగా ఇంద్రియాలని అలా వాడతారు అనమాట. వాళ్ళు బుద్ధిని మనసుని తలకింతలు చేసుకొని వాడుతుంటారు. అందుకని సంస్కారహీనులు అంటారు. ఏ విషయాన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియదు అనమాట. రహస్యాన్ని గట్టిగా చెప్పేస్తుంటాడు.
ఇట్లా గందరగోళం అన్నమాట. అంటే ఆ చిత్తము పరిసరానికి చిత్తం అనమాట. ఇంద్రియాలన్నీ క్రమశిక్షణ లేని అనమాట. దాన్ని ప్రాకృత జనులు అంటారు. వాళ్ళు క్రమశిక్షణే లేదు, వాళ్ళకి సంస్కారమే లేదు, అది చల్లమాదులు లేని వారు అంటారు. లౌకాయిక కాస్తి అంటే శుద్ధ లౌకికులు, లోకులు అనమాట. శుద్ధ లోకులు. అందుకని శుద్ధ లోకులు ఎలా ఉంటారు అని మీరు అడిగితే ఎప్పుడైనా సరే వాళ్ళ విచిత్రంగా మీరు తెలుసుకోవచ్చు. ఏముంటాయా అంటే ఎప్పుడైనా సరే శుద్ధ లోకులు వాళ్ళ తీరు పెన్ను ఎలా ఉంటుందంటే మీరేమిటి ఏం చేస్తారు అని అడుగుతారు. ఒక స్వామి, ఒక సాధు గారిని, స్వామీజీని, మేము ఏం చేస్తామండి, వాళ్ళు సపోజ్ ఇలాంటి తత్వ విచారణ చేస్తామని ఉపనిషత్తులు చేస్తాను, దానికి ఎంత డబ్బులు వస్తాయి అని అడుగుతారు. జీతం ఎవరిస్తారు అని అడుగుతారు. దీనికి డైరెక్ట్ గా సోనియా గాంధీ డబ్బులు ఇస్తారు అని చెప్పాలి. మనం పోయిస్తే డబ్బులు పంపిస్తుంటాడు మా డైరెక్ట్ గా. మీకు డిపార్ట్మెంట్ లేదు, వాళ్ళకే డిపార్ట్మెంట్ లేదు, ఈ టైప్ లో అడుగుతారు వాళ్ళు. అలాగే నీకు ఎలా గడుస్తుంది అని అడుగుతారు. సరే వాడు బుద్ధి ఎలా ఉంది, వీళ్ళు లౌకికులు అంటారు. వీళ్ళు ఏమంటారా, సంసార లౌకికులు. అందుకనే ఎప్పుడైనా సరే ఫంక్షన్స్ లో కలిసి అడుగుతారు, మీ వ్యాపారం ఏంటి, అదేంటి ఇదేంటి అంటే సాధువు గారిని కూడా అడగాలి కదా, ఇప్పుడు మీ వ్యాపారం ఏంటని. లేకపోతే ఇప్పుడుండే స్వాములు చూసారనుకోండి, టీవీలో కనిపించే స్వాములు, మీరెందుకు కనిపించరు అంటే మీరు తక్కువ రకమైన స్వామి. ఆయన సుబ్బరాముడితో కలుస్తుంటాడు, ఆయన సినిమా యాక్టర్లతో కలుస్తుంటాడు, మీరేంటి ఎప్పుడు తెలవరేంటి అంటే మీరు మీ దగ్గర ఆ రకమైనటువంటి మహిమలు లేవేమో, శక్తులు లేవేమో, వాళ్ళ దగ్గర కలవటం లేదనమాట. అంటే వాళ్ళతో కలిస్తే ఈయన గొప్పవాడయ్యాడా, లేకపోతే ఇదంతా ఇది గొప్పవాడా? గొప్పవాడు అంటే వాళ్ళకే ఎక్కువ మహిమ ఉన్నట్టుంది, శక్తి ఉన్నట్టుంది అనమాట. ఇది దండగొండ. ఈ రకమైన చెత్తమైన పెట్టుకోవాలని చేయాలి. లౌకాయిక అంటారు, లోకులు అంటారు. ఏమంటారు, లోకులు. అందుకనే లోకులు అనగానే ఈ బాహ్య ఆడంబరాలు, బాహ్య విషయాలు, సాగర సాధ్యాలు, ఫలము, కర్మ, ఇవన్నీ వాటితో కూడుకొని ఉంటాయి అన్నమాట. బాహ్య విషయ సంబంధాలు బాగా పెట్టుకొని ఉంటారు, విశేషమైన సంబంధాలు ఉంటాయి, సంపాదనలు ఉంటాయి, అవన్నమాట. వీళ్ళు మాట్లాడే తీరే ఇంతే. అందుకనే ఇప్పుడు తత్వవేత్త విషయంలో వాళ్ళకి నేనేం లేదులే, ఎందుకు పనికిరాని వ్యక్తి అని చెప్పేస్తారు. పనికిరాని వ్యక్తి వాళ్ళకి వాళ్ళ దృష్టి లేదు కదా. అందువల్ల ఎప్పుడైనా సరే ఒక తత్వవేత్త వివాహం చేసుకోవాలంటే ఎవరు పిల్లలు ఇస్తారంటమ్మా? ఎందుకని? ఏ ఉద్యోగం, ఏ సంపాదన అని అడుగుతారు అన్నమాట. సరే వాళ్ళ మైండ్ అంతా మరి యాక్టివ్ అనుకునేమో మైతే వెంటబడి చేస్తుంది. కూడా క్వశ్చన్లు ఉంటాయి. ఎవరు వాళ్ళ తండ్రి వేసిన ఆయనకి ఏం సంపాదన, ఏముంది, ఆయన పడతావేంటి, ఆయనే చేసుకోవాలనుకుంటావేంటి అంటే నాకు తప్పవేత తప్ప భార్య, భర్త ఇంకొకరు అక్కడ లేరు అంటుంది. ఆయన ఆల్రెడీ వివాహితుడు కదా, మళ్ళా ఎందుకు నువ్వు ఇట్లాగా అంటే కష్టం కొరకు నేను వివాహం చేసుకుంటున్నా ఆయనకి నేను చెప్పింది. ఎవరిని అంగీకరించే విషయాలా లౌకికులు? లౌకికులకి ఏమి ఇష్టమైన విషయాలా అలా ఉంటుంది అనమాట. కానీ శ్రీరామచంద్రుడికి ఏదో జనకుడు కాబట్టి ఇచ్చాడు, కానీ పిల్లలు వేరే వాళ్ళు ఇస్తారా? అన్నిటికి పోనీలే అంటుంటాడు. ఇట్లాంటి వాళ్ళకి మేమేమయ్యా పెద్దదానికి గొడవ దిగాను కదా అని చెప్పారు. అట్లా ఉంటాయన్నమాట లోకులు. వీళ్ళు లోకులు అంటే వాళ్ళకి ఎన్ని ఉండాలి, సాధన సాధ్యాలు ఉండాలి, ఈ పని చేస్తే ఎంత ఫలం వస్తుంది,
కర్తృత్వ భోక్తృత్వాలు బాగుండాలి, అహంకారాలు ఉండాలి, మోహం మమకారం బాగా పెట్టుకొని ఉండాలి, అన్ని లోకాయిస్తారు. ఇలాగ వీళ్ళు దేహమే ఆత్మ అనుకుంటారు, ప్రత్యక్ష ప్రమాణాన్ని నమ్ముతారు. కొంతమంది ఏంటంటే ప్రత్యక్షంగా నేను చూసిందే నమ్ముతాను అంటారు. అంటే కడుపులో ఉండే పేగులు నమ్మడేమో కదా, మెదడు లేదేమో వాడికి, మెదడు చూడలేదు కదా, అందుకని మెదడు లేదు. ఇట్లా అంటుంటారు, ప్రత్యక్షంగా చూసిందే నమ్మాలి. ఒకరు అంటుంటారు మావో ఇస్తున్నాడు కదా, మావో చైనా వాడు ప్రత్యక్షమే నమ్ముతాను నేను అంటారు. సార్ తుపాకీలో ఎన్ని గుండ్లు ఉన్నాయో వాడికి ఏం తెలుసు. అట్లా ప్రత్యక్షమే నమ్ముతాను అంటే అప్పుడు మనసులో ఉండే భావాలన్నీ మనం వదిలేసుకున్నట్టు అయిపోతుంది. అన్ని ప్రత్యక్షమే ఎక్కడ కుదురుతుంది. కొన్ని ఆంతరికం కూడా ఉంటాయి, మనసుకు సంబంధించిన విషయాలు కూడా ఉంటాయి. బయటికి చెప్పుకునే మాట కాదు, బయటికి చూపించుకునే మాట కాదు. అట్లా పరమాత్మ విషయం కూడా బయట విషయం కాదండి, లోపల విషయం. అది జ్ఞాన విషయం. అది ఎంత అర్థం చేసుకోవాలో అంత అర్థం మీకు ఎప్పుడు కూడా బయట పెట్టలేదు. అందుకనే బాపు ఒకసారి ఫిగర్ చేస్తుంటాడు, అనంతమూర్తి అంటే పెద్ద బొమ్మ వేసేస్తాడు, మనం చిన్న బొమ్మ వేసేస్తాడు. మనం ఇంకేం చేస్తాడు, నువ్వు అనంతమైన వాడివి అన్నప్పుడు వీళ్ళేం చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. రాముడు వారిని కట్టుకుంటాడు చెప్పలేక. మనమైతే అర్థం చెప్పేదానికి ప్రకలాడతాం. కాల దేశ వస్తువులకే వ్యాపకమైనది, మూడు అవస్థలకే వ్యాపకమైనది అని చెప్తా ఉన్నారు. ఈ అర్థం చేసుకునేటప్పుడు కళ్ళు ఇంద్రియాలు ఏం పనిచేయవు, కేవలం సూక్ష్మమైనటువంటి వివేక బుద్ధే పనిచేస్తుంది. ఈ ప్రకారంగా ఇక్కడ లోకాయుతుడు చెప్పే వాదానికి ఇక్కడ ఆత్మ విషయానికి ఎంతో వ్యత్యాసం ఉందన్నమాట. ఆత్మ దేహం వలే కాదు, ఇంద్రియాల వలే కాదు, విషయం వలే కాదు, జడ వస్తువుల వలే కాదు, భక్తి చెట్టు పుట్ట వలే కాదు, ప్రత్యేక విషయం కాదు. అది అది స్వానుభవ విషయము, స్వాత్మ అయ్యిందన్నమాట. అందువల్ల దేహమే ఆత్మ అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి దేహం నశిస్తే ఆత్మ కూడా నశిస్తుంది అని వాళ్ళు ఒప్పుకోవాలి. దేహం నశించిన తర్వాత ఏమవుతుంది, ఆత్మ కూడా నశించినట్టే. అందువల్ల దేహం నశిస్తే ఆత్మ నశిస్తుంది. దేహం ఉందంటే ఆత్మ ఉంది, దేహం లేదంటే ఆత్మ లేదు. అప్పుడు నశించిపోయే లక్షణమా? నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వరూపం అని చెప్పింది, ఇది తప్పు అవుతాను. అప్పుడు ఒక్కొక్క అవయవం పోతుంటే ఆత్మ విరిగిపోయింది అట్లా చేసుకోవాలి. వేరు పోతే ఏమో అనాలి, కన్ను పోతే ఏమో అనాలి. అలా కన్ను పోతే, అలా వెంట్రుకలు పడిపోతే అన్ని ఒక్కొక్కటి అవయవాలన్నీ శిథిలమైపోతుంటే ఆత్మ కూడా శిథిలమైపోతే శిథిలాన్ని చూసుకునేవాడెవడు, వికారాన్ని గుర్తించేవాడెవడు, చచ్చిపోయే భావాన్ని గుర్తించేవాడెవడు? ఆగటే కదా ఆత్మ. ఆత్మ నిత్యంగా ఉండే ఇవన్నీ తెలుసుకుంటున్నాడు అని వాళ్ళు చెప్పలేరు చార్వాకు. అందుకని వాళ్ళు దీని పట్ల జ్ఞానమే లేదు, దేహమే ఆత్మ అనుకునేవారు. అదే చాలా మంది చచ్చిపోయాము అంటే ఇంకా మేము లేదేమో అనుకుంటారు. చచ్చిపోయింది ఎవరో అని తెలియదు, చచ్చిపోతే ఎవరో అని తెలియదు, వచ్చింది ఎవరో అని తెలియదు. ఇవన్నీ నామరూపాల వ్యవహారమే. దాని ఇంతవరకు మనకు తెలియదు ఆత్మ వ్యవహారం అనేది లేదా తెలియదు. ఇంతవరకు మనం చేసినంత ఫీల్డ్ లో ఉపాధి వ్యవహారమే చేశాం, నామరూపాల వ్యవహారమే చేశాం, స్వరూప వ్యవహారం లేనే లేదు. అసలు నిజంగా పంచభూతాల ముద్ద వ్యవహారం కూడా కాదు, పంచభూతాల ముద్దతో చేసిన వ్యవహారమే ఉంది. ఇది మట్టి ముద్దలు పెట్టుకొని కొండ తయారు చేసి కొండకు వ్యవహారం కల్పించాం, మట్టికి వ్యవహారం కల్పించలేదు ఎంతవరకు. అట్లాగే పరమాత్మకు కూడా ఇంత వ్యవహారం కల్పించలేదు. పరమాత్మ ఎందుకు కల్పించమే వ్యవహారం, సృష్టి స్థితి లయము, పుట్టడం పెరగడం చావడం ఇలాగా వ్యవహారం చేయడం ఇట్లా జరిగింది అన్నమాట. అందుకని
ఈ రహస్యం వాళ్ళకి తెలియకపోయేటప్పటికి దేహమే ఆత్మ అనుకొని భ్రమ చెందుకొని వాళ్ళు ఈ పరమార్థ విషయానికి దూరం అయిపోయారన్నమాట. వీళ్ళు చారువాకులు. ఇప్పుడు చారువాకులు ఎక్కువ ఉన్నారో లేదు అంతటా ఎక్కువ ఉన్నారు. ఎప్పుడైనా సరే వివేకం కలిగించుకున్న వాడికే తెలుస్తుంది మనం భోజనం చేసేది జఠరాగ్ని నిమిత్తము, ఆకలి నిమిత్తము, ప్రాణ నిమిత్తము, అది దేహానికి సంబంధించింది. అది భోజనం చేసి మానసిక ఆనందం పొందానని కూడా అనకూడదు. భోజనం చేసి ఇప్పుడు మీకు మానసిక ఆనందం రావాలి, మానసిక తృప్తి రావాలంటే రాగద్వేష రహితంగా పెట్టుకోవడమే. నేను వాళ్ళతో మాట్లాడేటప్పుడు నేను ఏమి ఇంత కూడా రాగద్వేషాలు పెట్టుకోలేదు. వాళ్ళు ఏదన్నా అన్నా సరే నేను రాగద్వేషాలు గురి కాలేదు అంటే మీకు ఆనందం ఉంది, సుఖం ఉంది. ఏది మనస్సు స్థాయిలో మీరు స్థిరంగా ఉన్నారన్నమాట. వాళ్ళు ఏదో అనేటప్పటికి నాకు బాధ కలిగింది అంటే మనసు నేను పాటు చేసుకున్నాను అన్నమాట. ఎట్లా నాకు నేనుగా కూడా బాధపడుతున్నాను అంటే నేను మనసుకు నేను పాటు చేసుకుంటున్నాను. అందుకని మానసికమైన విషయాలన్నమాట. అదేమో దేహానికి సంబంధించిన విషయం. ఇట్లా కూడా వాళ్ళు విడగొట్టలేదు అన్నమాట చారువాకులు. వాళ్ళకి తెలియదు ఈ వాదం. అది సరే, దీనికన్నా కొద్దిగా పైమెట్టు వాదం ఏంటంటే ఇంకా లోపలికి, ఇంకా పైకి, ఇంకా సూక్ష్మంగా ఉండేది ఇంద్రియ ఆత్మవాదులు అంటారు. వీళ్ళు ఏమంటారు? ఇంద్రియ ఆత్మవాదులు. ఇంద్రియాన్ని ఏవ చేతనాన్ని ఆత్మ ఇది అపరే ఇంద్రియాత్మవాదులు. చారువాకుల్లో కాస్త పుస్తకాలు పెట్టుకొని చదివేవాళ్ళు, కాస్త ఆలోచన చేసేవాళ్ళు. చారువాకుల్లోనే లౌకికంలోనే కొద్దిగా లోతుగా ఆలోచన చేసే రకాలన్నమాట. ఇప్పుడు మనకి లౌకిక ప్రపంచంలో కూడా హేతువాదులు ఉంటారు, సైంటిస్టులు ఉంటారు. వాళ్ళు కాస్త కొద్దిగా ఆలోచన చేస్తారు లోతుగా. ఇంద్రియాలే కదా చైతన్యంగా ఉన్నాయి, ఇంద్రియాలు చేతనంగా ఉంది కాబట్టి ఇదే ఆత్మ అనుకుంటున్నాం. దేహం కాదు. ఈ దేహంలో ఉండేటువంటి గోణకాలు ఉన్నాయి, గోణకాలలో ఉండే ఇంద్రియాలు ఉన్నాయి, సూక్ష్మంగా పనిచేస్తున్నాయి, అపత్య జ్ఞానేంద్రియాలు. దానిలో ఉండే చైతన్యమే ఆత్మ అవుతుందే గాని ఇంద్రియాలే చైతన్యంగా గోచరమవుతుంది కాబట్టి ఇది ఆత్మ అవుతుందే గాని దేహం మాత్రం కాదు. దేహం మాత్రం కాదు. అది ఎలా ఉంటుంది అంటే ఒక బంగారు ఆభరణానికి మణి మాణిక్యాలు అంటించినట్లయితే బంగారం కన్నా కూడా కాస్ట్లీ ఏమిటయ్యా అంటే మణి మాణిక్యాలు, వజ్రం. బంగారం ఉంగరానికి వజ్రం పెట్టినారనుకోండి, అప్పుడు బంగారం కంటే కూడా వజ్రమే విలువైనది అన్నట్టుగా ఈ శరీరానికి మణి మాణిక్యాలు లాగా ఈ ఇంద్రియాలు ఉన్నాయి కాబట్టి ఈ శరీరం కంటే గొప్ప విలువైనది ఎవరు? ఇంద్రియాలు. కాబట్టి ఇదే చేతనములుగా ఉన్నాయి కానీ దేహం మాత్రం కాదు అనేది ఒక వాదం. వీళ్ళు చారువాకుల్లో కాస్త మెరుగైన వాళ్ళు ఇంద్రియాత్మవాదులు. సరిపోతుందా? ఇది కూడా అప్పుడు ఇంద్రియాలు ఊడి పడిపోతుంటే అప్పుడు ఆత్మ ఊడి పడిపోయినట్టే కదా. ఆ తెలివి అంతవరకే. సగం తెలివాళ్ళు, సగం తెలివాళ్ళు. వీళ్ళు తెలివి అంతవరకే ఉద్ధరింపబడింది. ఇంకా మెరుగైనటువంటి తెలివి ఉందండి ఈ దేహాత్మవాదుల్లోనే. మనసే ఆత్మ అనుకునేవాడు. ఇది దేహాత్మవాదమే, కాస్త మెరుగైన వాడు, ఇంద్రియాల కంటే మెరుగైన వాడు. మనసే ఆత్మ అనేవాళ్ళు కొంతమంది. మనోజ్ఞ వాళ్ళు, మానసిక విజ్ఞానం వాడు, సైకాట్రిస్ట్, మానసిక శాస్త్ర విజ్ఞానం వాడు మనసే ఆత్మ అనుకుంటారు. ఎందుకయ్యా మనసే ఆత్మ అంటే మనసే కదా చేతనంగా ఉంది, అన్ని సంకల్పాలు చేసి అన్ని రకాలుగా ఇంద్రియాలు కనిపెట్టి దేహానికి కనిపెట్టి అన్నిటినీ ఆలోచించి చేయగలుగుతుంది, సంకల్పాలు చేయగలుగుతుంది. కాబట్టి మనసే ఆత్మ ఉన్నది అనేటువంటి ఒక వాదం. దీన్ని దాటింది ఇంకొక వాదం. వాళ్ళు బుద్ధివాదులు. వాళ్ళెవరో బుద్ధివాదులు, విజ్ఞానవాదులు. వీళ్ళని ఏమంటారంటే విజ్ఞానవాదులు బౌద్ధులు అంటారు. ఇక్కడి నుంచి బౌద్ధులు బయలుదేరతారు.
ఇంతవరకు ఇప్పుడు చార్వాకుల్లోనే ఫస్ట్, సెకండ్, థర్డ్ స్టెప్. ఇంతవరకు కొద్దిగా ఒక సూక్ష్మ బుద్ధి కలిగిన వాళ్ళు. ఈ బుద్ధిని కూడా దాటేసిన వాళ్ళు ఎవరయ్యా అంటే విజ్ఞానవాదులు, బుద్ధివాదులు. వాళ్ళు ఏం చేశారంటే బుద్ధే ఆత్మ అని చెప్పేసి, బుద్ధే ఆత్మ ఇటువంటి ఇంకొక మాట చెప్పారు వాళ్ళు. ఆ బుద్ధి క్షణికమైనది అని కూడా కనిపెట్టింది. ఆ బుద్ధి క్షణికమైనది అని కనిపెట్టినప్పుడు ఆత్మ కూడా ఏమైంది? క్షణికమైపోయింది. సరే, బుద్ధి ఆత్మ. ఆ బుద్ధి ఆగమాపై ధర్మాలు ఉన్నాయి. ఆ బుద్ధి అప్పుడప్పుడు కనిపిస్తుంది, అప్పుడప్పుడు కనిపించకుండా ఉంటుంది. అందువల్ల దీనికి క్షణికత్వం ఉంది, పరిణామవాదం ఉంది అని చెప్పేశారు. ఇది ఇంకా దీనిలో బి సెక్షన్ ఉంది. ఈ విజ్ఞానవాదుల్లోనే ఒక తెగ ఇది, ఇంకొక తెగ ఉంది. వాళ్ళు ఏం చేసినారంటే అసలు తీర్మానం ఏం చేశారంటే అసలు బుద్ధి నిద్రానుభవ దృష్టితో చూస్తే, గాఢ నిద్రానుభవ దృష్టితో అసలు లేదు కాబట్టి బుద్ధి శూన్యమైపోతుంది. సరే, నిద్రానుభవం వరకు వెళ్ళారు వాళ్ళు. వెళ్ళి దాకా సాక్షి అని తెలుసుకోవచ్చు కదా. శాస్త్ర ప్రమాణం లేకపోయా, శాస్త్ర ప్రమాణం లేకపోయా, ఆత్మ బోధ అనే జ్ఞానం వల్ల లేకపోయేటప్పటికి చివరికి బుద్ధి మీద ఏం అపోహ పడేశారు వాళ్ళు, శూన్యం, నాస్తి అని చెప్పేసి. అంటే బుద్ధి వ్యవహార స్థాయిలో మాత్రం క్షణికమని చెప్పారు. జాగ్రత్త వ్యవహార స్థాయిలో. ఆ బుద్ధి సుషుప్తి స్థాయిలో చూసేటప్పటికి వాళ్ళకి పరమార్థ నిర్ణయం తెలియకపోయేటప్పటికి, మాండూక్య విచారణ రహస్యం తెలియకపోయేటప్పటికి, శాస్త్రాన్ని వాళ్ళు అవలోకనం చేయకపోయేటప్పటికి ఉపనిషత్తుల్ని చివరికి శూన్యవాదాన్ని అంగీకరించవలసి వస్తుంది. ఎవరు పోవచ్చు. ఆ చదువుకుంటే ఉపనిషత్తులు ఈ గొడవ వచ్చేది కాదు. పరమార్థ న్యాయాన్ని పట్టుకున్నారు ఈ ప్రకారం. అందువల్ల ఎవరైనా సరే ఎంత యోగ మార్గంలో ఉండేవాళ్ళు కూడా ఉపనిషత్తులు కానీ పట్టుకోకపోతే నిర్వికల్ప సమాధి, అసంప్రజ్ఞాత సమాధి, శూన్య సమాధిని అనుభవించవలసింది. సరే, అది మోక్షం కాదు. మోక్షం ఏంటంటే అహం సాక్షి అని తెలుసుకోవాలన్నదే మోక్షం. నిత్య ప్రజ్ఞ కలిగి నిత్యానుభవ దృష్టితో నిత్యత్వ దృష్టి కలిగి ఉండడమే మోక్షం. అందువల్ల సర్వకాల సర్వావస్థలందు అహం ఏకరూప, నేను ఒకే రూపం, ఒకే స్వరూపం మాత్రంగా ఉన్నాను. అన్నిటికీ నేను సాక్షి, అన్ని ఆగమాపాయ ధర్మాలకి నేను ఒకే రకంగా ఉన్నాను, నిరవయంగా ఉన్నాను, నిత్యంగా ఉన్నాను అని తెలుసుకుంటేనే అది ఉపనిషత్ విషయం అవుతుందే కానీ భిన్నంగా మాత్రం ఇట్లాంటివన్నీ వస్తాయి. కాబట్టి ఈ యొక్క గాఢ నిద్రావాదంతో వాళ్ళు పోషించేటప్పటికి బుద్ధి లేకుండా పోయేటప్పటికి మరలా ఆ బుద్ధితో ఏం చేశారంటే నా బుద్ధి లేని బుద్ధి అని చెప్పారు. నా బుద్ధి అంటే లేని బుద్ధి. ఇప్పుడు ఉన్నావు కదా అంటే ఇప్పుడు క్షణిక బుద్ధి. క్షణిక బుద్ధి నువ్వు ఎలా చూడగలిగావు అంటే క్షణికంగానే చూసేస్తున్నావు. నువ్వు ఎవరు అంటే క్షణికం ఉంది. ఈ వాదము ఇప్పుడు జనాలు కూడా అనుకుంటారు కదా. జనాలు కూడా ఏమనుకుంటారంటే నాదేముంది లేండి, ఆ దేవుడిదే కదా అంతా అంటారు. చూసారా ఏమంటారు? నాదేం లేదు, దేవుడిదే. ఇప్పుడు ఈ జనాలు ఎలాంటి వాళ్ళంటే దేవుడికి అవసరం వచ్చిందా వెయ్యి కాల మండపం, వీడికి అవసరం వచ్చిందా? మళ్ళీ ఏమంటుంటారా దేవుడి కన్నా గొప్పవాడు ఎవరు? ఇప్పుడు ఆయన చూసుకుంటాడు వెయ్యి కాల మండపం 100 కాల మండపం, నీకెందుకో నోరు మూసుకొని ఉండట. ఎవరికి ఇవన్నీ కావాలి? మనిషికి కావాలి. ఇప్పుడు ఆయన ప్రశాంతంగా ఉంటారా 1000 కాల మండపం పెట్టి అంత కష్టంతో చేయాలి? అక్కడ ఆ చుట్టూ జనం అంతా ఎందుకు చేరారు మీరు? అక్కడ ఏం పని మీకు అక్కడ? ఆయన పండక్కెళ్ళి ఎందుకు ప్రశాంతంగా ఉండాలని కదా. వీళ్ళంతా మళ్ళీ అక్కడ డబ్బాలన్నీ ఊసుకెళ్ళి నీళ్ళంతా పట్టుకెళ్ళి అంతా నాశనం పెడుతున్నారు అక్కడ.
అవన్నీ అవసరమా? ఎవరు కావాలి దేవుడు? అట్లా వివేకం చేయరు మనుషులు. ఈ ప్రకారంగా బుద్ధి సమకాలంలో ఏమో క్షణికం అంటాడు, కారణిద్ర అనుభూతిదేమో శూన్యమైంది. కానీ రెండింటికి చెప్పువాడు ఎవరు? ఈ రెండింటిని తెలుసుకున్న వాడెవరు? ఆ సాక్షి అనుభవం అనేది, ఆత్మానుభవం అనేది ఉపనిషత్ ప్రమాణం లేకపోయేటప్పుడు తెగ నరికేశాడు. అది ఉపనిషత్ ప్రమాణం పట్టుకొని విచారం చేసుకుంటే స్వరూప జ్ఞానం కలుగుతుందే గాని లేకపోతే మనం అలాగే ఉంటాం. ఇప్పుడు కూడా ఈ భక్తులు అనేవాళ్ళు, కర్మిష్ఠులు అనేవాళ్ళు, యోగులు అనేవాళ్ళు, రోగులు అనేవాళ్ళు, ఈ సంసారులు అనేవాళ్ళు ఎప్పుడు ఉపనిషత్ జ్ఞానం కలగకపోతే వాళ్ళు సంసారిత్వం నుండి, పరిచ్ఛన్న భావం నుండి, అనుభవం నుండి బయటపడేదానికి వీళ్ళేనే లేదు. ఉపనిషత్ జ్ఞానం కలిగించుకుంటేనే. ఇప్పుడు వాళ్ళు కలిగిన జ్ఞానం అంతా కర్మోపాసనలు, పౌరాణికాదులు, విధి నిషేధాలు, పుణ్య పాపాలు, శుద్ధలౌకికము, అల్పత్వము, అది పడింది లోపల అందరూ. ఇదన్నమాట జనాలంతా అంతే. కాబట్టి ఈ ప్రకారంగా విజ్ఞానం మాత్రం క్షణికం. ఇది ఏకే శూన్యం ఇది అపరే. బౌద్ధుల్లో రెండవ వాళ్ళు అనమాట శూన్యం అని చెప్పేసినారు. మరే ఇంకొక మాట, ఇదంతా కూడా ఇప్పుడు వరకు చెప్పింది అవైదికులు అంటారు. వీళ్ళంతా ఏమంటారు? అవైదికులు. చార్వాకులు అవైదికులే. ఈ మనోవిజ్ఞానవాదులు, ఈ బుద్ధి విజ్ఞానవాదులు, శూన్యవాదులు వీళ్ళంతా శాస్త్ర ప్రమాణానికి రాదు. చార్వాకులు కూడా శాస్త్ర ప్రమాణం మీద వాళ్ళు దృష్టి పెట్టరు, ఎందుకంటే ప్రత్యక్ష ప్రమాణం కదా వాళ్ళకి. అందుకనే అవైదికులు అంటారు వాళ్ళు. వీళ్ళు వేదశాస్త్ర సంబంధీకులు కాదు వీళ్ళు. ఇప్పుడు వేదశాస్త్ర సంబంధీకుడైన వారు ఒకడు వచ్చి చెప్తున్నారు అనమాట, కర్మిష్ఠుడు. ఇది పూర్వమీమాంసా శాస్త్రం. అదేమంటున్నాడంటే అస్తి దేహాది వ్యతిరిక్త సంసారీ కర్త భోక్త ఇది అపరే. భోక్తైవ కేవలం న కర్త ఇది ఏకే. అస్తి తద్వ్యతిరిక్త ఈశ్వర సర్వజ్ఞ సర్వశక్తి. ఇది కేచిత్ ఆత్మా స భోక్తు ఇది అపరే. లాస్ట్ పాయింట్ వేదాంతం ఉంది. ఆత్మ స భోక్తు ఇది అపరే. ఇది వేదాంత పాయింట్ అన్నమాట. ఇప్పుడు వేద సంబంధికులు అనమాట వీళ్ళందరూ. వేదాన్ని అనుసరించేవాళ్ళు, వేదాన్ని ప్రమాణంగా తీసుకొని విచారించేవాళ్ళు అన్నమాట. మరి వీళ్ళ దగ్గర ఏముంది పుట్టు అంటే, వీళ్ళు కూడా సరిగ్గా విచారం చేయకపోయేటప్పటికి పరమార్థ నిర్ణయం చేయలేక వాళ్ళు ఈ విధంగా పెట్టేస్తున్నారు. అస్తి దేహాది వ్యతిరిక్త సంసారి కర్త భోక్త ఇది అపరే. ఈ దేహేంద్రియాలకు అన్యంగాను భిన్నంగాను ఒక సంసారి అయినటువంటి దేవుడు, కర్త అయిన దేవుడు, భోక్త అయిన దేవుడు ఒకడున్నాడు అని చెప్పినారు. సరే, కర్మిష్ఠుడు. ఆ దేవుణ్ణి ఏమని చేశారు? కర్తగా చేశారు, సంసారిగా చేశారు, భోక్తగా చేశారు. ఎందుకంటే ఈ సంసార జగత్తంతా ఆయన నెత్తి మీద పెట్టుకున్నాడు. దానికి కర్తృత్వం వహించున్నాడు. దాంట్లో కర్మఫలాలు తినేవాడుగా ఉన్నాడు, అనుభవించేవాడుగా ఉన్నాడు. ఇలాంటి దేవుడు, సంసారి దేవుడు, కర్త దేవుడు, భోక్త దేవుడు ఒకడున్నాడు. దేహేంద్రియాలకు వేరేగా. దేహేంద్రియాలకు వేరంటే ఇక్కడ కాదు, ఇది కాదు, ఈ లోకం కాదు, పది లోకం. ఇప్పుడు ఈ రకమైన సిద్ధాంతాన్ని ఒప్పుకునేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎవరు? క్రైస్తవులు ఒప్పుకోవాల్సిందే, మహమ్మదీయులు ఒప్పుకోవాల్సిందే, ఇట్లాగా హిందువులు ఒప్పుకోవాల్సిందే. ఇదంతా చూసారా? ఇది దేవుని వేరు చేసే వాదం అన్నమాట.
దేవుడు దేవుడు అని. ఇది మీమాంసకుల్లో నుంచి పుట్టింది. కాబట్టి ఈ మీమాంసకులంతా భౌతికవాదానికి, పౌరాణికవాదానికి, మామూలు లౌకికమైన విషయానికి దగ్గరగా ఉన్నా లేదా? అలాగా ఇతరులు కూడా ఉన్నారు. ఇంకొకటి ఏమంటాడంటే భోక్త ఏవ కేవలం నా కర్త ఇది చేసే ఆయన ఈ సాంఖ్యుడు అనమాట. ఇది ఆయన భోక్తే గాని కర్త కాదు. ఆయన ఎవరు? భోక్తే గాని కర్త కాదు. భోక్త అనగానే అనుభవించేవాడే గాని ఏ పని చేసేవాడు కాదు. పని చేసేది వేరు. ప్రకృతి పనిచేస్తుంది, దాని శక్తి సామర్థ్యాలు దానికి ఉన్నాయి, అది పనిచేసేస్తుంది. ఈయనేమో అనుభవిస్తుంటాడు, ప్రకృతి తీసుకొచ్చినటువంటి విషయాలంతా అనుభవిస్తుంటాడు. ఇది సాంఖ్యవాదం అన్నమాట. ఇది దండవాదమే. ఎందుకంటే ఎక్కువ బలం ఎవరి మీద ఉంది? తెచ్చేవాళ్ళ మీద, సంపాదించుకొచ్చే వాళ్ళ మీద, చేసేవాళ్ళ మీద ఉంటుంది. అది ప్రకృతి అన్నమాట. ప్రకృతే కర్త. నేనెవరిని? భోక్తనే. ఈ సాంఖ్యవాదం. ఇది ఇంకొకటి ఏమంటుందంటే సరేనా, మీమాంసకుల్లో ఈశ్వరవాదం కలిగిన వాళ్ళు. అస్తి తద్వ్యతిరిక్త ఈశ్వర సర్వజ్ఞ సర్వశక్తి ఇది కేచిత్. ఈ జీవుడి కంటే, ఈ లోకం కంటే వేరుగా ఒకడు ఉన్నాడు. ఆయన ఈశ్వరుడు, ఆయన సర్వజ్ఞుడు, ఆయన సర్వశక్తి కలిగిన వాడు. కానీ ఇదొక వాదం అన్నారు. ఈశ్వర శాంతులు అంటారు, లేకపోతే ఈశ్వర మీమాంసకులు అంటారు. మీమాంసకులు రెండు రకాలు అన్నారు. ఒకరు ఈశ్వరుని ఒప్పుకునేవాడు, ఒకరిని ఈశ్వరుని ఒప్పుకోడు. సాంఖ్యంలో కూడా రెండు రకాలు ఉన్నారు. ఒకరిని ఈశ్వరుడు ఒప్పుకునేవాడు, ఒకరిని ఈశ్వరుడు ఒప్పుకోడు. అదనమాట. ఇప్పుడు వీళ్ళు వచ్చారు. ఇతను ఏమంటున్నాడంటే నిరీశ్వరవాది కాదు, ఈశ్వరవాది. ఆ దేవుడు ఉన్నాడు ఈ జీవుడి కంటే వేరుగా. ఆయన ఈశ్వరుడు, ఆయన సర్వజ్ఞుడు, ఆయన సర్వశక్తి కలిగినటువంటి వాడు. మనకంటే వేరు ఆయన, ఇక్కడ లేడు ఆయన. ఇక లాస్ట్ వాదం వచ్చింది. సరే, ఎన్ని వాదాలు? వైదిక మార్గంలో కూడా ఇన్ని భేదాలు ఉన్నాయన్నమాట, ఇన్ని వాదాలు ఉన్నాయి. ఇప్పుడు అవైదికుల్లోనూ ఉన్నాయి, వేదాన్ని అనుసరించే వాళ్ళలో కూడా ఉన్నాయన్నమాట. పోనీలని మనం మీమాంసకులతో స్నేహం చేసినా కథ వస్తుంది. పోనీలేని ద్వైతవాదులు ఉన్నారు కదా, నింబారకులు, మధువులు, శ్రీ వైష్ణవులు, ఈ విశిష్టాద్వైతులు, వాళ్ళతో స్నేహం చేసినా వాళ్ళతో కూడా కాంటాక్ట్. ఎందుకయ్యా అంటే వాళ్ళు ఎప్పుడైనా తెలుగులో పెట్టుకుంటారు కానీ ఉపనిషత్తులు తీసి చూద్దామని ఉండదు. 24 గంటలు విష్ణు సహస్రనామం అంటారు కానీ అదేమిటో చూద్దామయ్యా అంటే దాని జోలు గొప్ప అని మన బుద్ధిది అని చెప్పారు. చూసారా, వాళ్ళు పెద్ద డేంజరస్ కదా వెళుతాం. చెప్పేదేమో వైదికులు, మనంతా వైదికులు, వైదిక కుటుంబం అని చెప్పడము, దాని జోలికి వెళ్లకుండా ఉండడం. చూసారా, నువ్వు వేద మంత్రాలన్నీ బాగానే చదువుతున్నావు కదా, మరి వేదార్థం తెలుసా అంటే ఎందుకు లేదు అని ఒకరు. వీళ్ళు పూర్వమేమాంసకులు వేదమంతా కంఠపాఠం చేసేస్తుంటారు, వేదార్థం చెప్పారంటే అందులో వాడు. ఇది ఇప్పుడు అర్థం తెలియకపోతే వీళ్ళతో కూడా ఏమిటి పరమాత్మ నిర్ణయం అవుతుందా? ఇట్లాంటి వైదికులు అని చెప్పే వాళ్ళు కూడా చూసారా, ఈ అర్ధాంగ న్యాయాన్ని పెట్టుకొని, అంటే సగం గుడ్డు ఆమ్లెట్ సగం గుడ్డు పొదిగేదానికి అన్నట్టుగా ఈ సగం వచ్చి ఉన్నది కాబట్టి వీళ్ళతో కూడా తాగుతాను. అప్పుడు మేము వైదికులు అని చెప్పుకునే కనుక మాకేమిటి ఒరిజినల్ చేతిలో వేదార్థం తెలియకపోవటం. అందుకనే మనమంతా వైదిక కుటుంబం అంటే ఏమిటి లాభం? చార్వాకంతో సమానంగా మనం చేయలేము. వాడు చార్వాకుడు ఏంటి, దేహమే ఆత్మ అన్నాడు. నువ్వు కూడా ఏం చేస్తున్నావు? ఈ దేహం కొరకే కర్మకాండ చేస్తుంది, ఈ దేహం కొరకే దేవుణ్ణి ఉపాసన చేస్తుంది. కోరికలు కలిగి ఉన్నాం, కర్మఫలాసక్తి కలిగి ఉన్నాం,
ఇప్పుడు మనం కూడా చివరికి ఎక్కడ చేరుతున్నాము? ధ్యానలోకల గుంపులోకే చేరుతున్నాం. చూస్తే మన చేతులు వైదికము, వేద శాస్త్రం పెట్టుకోనున్నాము. మనం చేసే పనులంతా కూడా దేహమాత్ర వ్యవహారంగానే ఉంది. గుర్తుపెట్టుకోవాలి చూసారా. అందుకనే వీళ్ళందరూ కూడా చూసారా, శాస్త్ర ప్రమాణం ఉంది అని చెప్తూ కూడా పరమార్థ నిర్ణయం చేయకపోతే మాత్రము చివరికి మనకు కూడా వాళ్ళకి అదే పట్టేటట్టుంది. ఆత్మాత భోక్తు ఇత్యాపరే. ఇది ఒకడు ఏమన్నాడంటే, సహా ఆత్మ, ఈ సర్వభూతములు ఎందుండే ఆత్మ ఉన్నది చూసారా, ఆ ఆత్మ భోక్తగా ఉంటాడు. ఆయన సాక్షి మాత్రుడై ఉంటాడు, సర్వానుభూత రూపుడై ఉంటాడు. అంటే కర్తకి గాని ఫలానికి గాని కర్మకి గాని ఆయన ఏంగా ఉన్నాడు? భోక్తగా ఉంటాడు. అవన్నీ అవిద్య కల్పితమైన వ్యవహారాలు. దాన్ని నేను తెలుసుకునేటువంటి భోక్తనే గాని అనుభూత రూప భోక్తే గాని సర్వానుభూత రూపులే గాని అంతేగాని నేను సంసారాన్ని మాత్రంగానే కాదు. వ్యతిరేక్తంగా నేను లేదు. అన్నిటికీ ఆత్మగానే సాక్షిగానే సర్వభూతత్వమే ఉన్నాను అని చెప్పేవాడు లాస్ట్ ఒకటి. ఇదే వేదాంతుల పక్షం అనమాట. వీడు భోక్త అనేది వేరు. ఇది సర్వజ్ఞమే భోక్త, సర్వసాక్షిత్వమే భోక్త, సర్వానుభూమి. మరి ఇన్ని పక్షాలు వైదికుల్లోనూ అవైదికుల్లోనూ చూసామా లేదా? మరి ఏది తీసుకుంటారో చెప్పండి, దేనిలో చేరతారు మీరు? అందుకనే నేను చెప్పేది విచారణ ఎక్కువ చేయాల్సి ఉంది, విశేష జిజ్ఞాస చేయవలసింది. ఏదో ఒక దాన్ని పట్టేసుకుంటే లేనిపోనివన్నీ వస్తాయ్యా అని చెప్పి ఏదో ఒక దాన్ని నిర్ణయం చేసుకుంటే మనం మొత్తం మోక్షం నుండి పత్రమైపోతాం, పురుషార్థం నుండి మనం తప్పుకున్నట్టు అయిపోతాం. ఏవం బహవః విప్రతిపన్నాః యుక్తివాక్య తదాభాససమాశ్రయాః సంతః తత్ర అవిచార్య యత్కించిత్ ప్రతిపద్యమానః నిశ్రేయసాత్ ప్రతిహన్యేత అనర్థం చ ఇయాత్. కేవలం ఈ ప్రకారంగా ఇది లాస్ట్ పాయింట్ అనమాట. సింపుల్ గా చెప్తుంటాం, నెక్స్ట్ క్లాస్ నుంచి చెప్తున్నాం. ఈ ప్రకారంగా బహవః చాలా మంది విప్రతిపన్నాః విరుద్ధమైన వాదాలు చేయవారు, చాలా వాదాలు చేస్తారు. విరుద్ధమైన వాదాలు చేయవారు యుక్తి వాళ్ళకి లాభిస్తున్నాయి. వాక్యాలు వాడు కూడా ఉపనిషత్ వాక్యాలు వాడతారు. ఆ జ్ఞానానికి సమంగా అనుభవానికి సమంగా చెప్పినట్టుగా పెట్టుకుంటారు. యుక్తి వాక్య తదాభాష అవన్నీ చూపిస్తారు. ఇక్కడ ప్రతిలక్షణ అవుతూ ఉంటుంది. అలాగ దాన్ని ఆశ్రయించుకొని ఉండి వాడాలి. అంటే ఉపనిషత్తులని యుక్తిని అనుభవాన్ని వాడినట్టుగా ఉపయోగించుకున్నట్టుగా అలాగా తోసినట్టుగా చెప్పేస్తుంటారు. వీళ్ళకి కూడా అన్ని మోక్ష విషయమే చెప్పేస్తున్నారే, వీళ్ళు కూడా పరమాత్మ విషయమే చెప్పేస్తున్నారే, వీళ్ళు కూడా ఏదో రహస్యం చెప్పేస్తున్నారు, వీళ్ళు కూడా సత్యం చెప్పేస్తున్నారే అన్నట్టుగా అనిపిస్తుంది మనకు కూడా. చూడకపోతే చివరికి మనం మొత్తం ఈ అసలైన పరమార్థం నుండి పత్రం అయిపోయాము మనము అనిపిస్తున్నాం. తత్ర ఇట్లా ఉంటేనండి వాళ్ళు చెప్పే మాటలన్నీ మనకి సరిపోయేటట్టుగా కనిపిస్తుంది. ఎక్కడ మాట్లాడిన ఎలా ఉంటాయి, సరిపోయేటట్టుగా కనిపిస్తుంది. ఎవరైనా సరే నేను తెలుసుకో నేనేమని తెలుసుకోవాలా సార్ అని చెప్పి బ్రహ్మం అని తెలుసుకోవాలా అంటే లేకపోతే రావణ మహర్షి వారు చెప్పారు కదా నేను తెలుసాను, రావణ మహర్షిని ఉపాసన చేసేస్తాం. ఎవరిని ఉపాసన చేస్తాం. ఉపాసన చేస్తే ఏమవుతుంది, మళ్ళీ ఆయన సమాజం ముందు కూర్చుంటే నీకేమొస్తుంది, మళ్ళీ అటు తీసుకెళ్ళిపోయా.
ఇట్లా రాధాస్వామి గురువు 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 అని చెప్పేసి గురువు ఉపాసన చేయించారు. చివరికి మనం తెలుసుకోవాల్సింది ఏముంది? ఆయన తెలుసుకున్నది ఏముంది? ఆయన ఏం తెలుసుకున్నారు, మనం ఏం తెలుసుకోవాలనేది పక్కకు పెట్టేసి వాళ్ళ వ్యక్తిగత ఉపాసనలో ఇక్కడ ఉపనిషత్తుల వ్యక్తిగతం ఉండదు. శంకర్ల వారు చెప్పిన శంకర్ల వారు ఒక ఉపాసనే చేయం మనం. అదంతా కూడా జ్ఞాన విచారం చేస్తాం, స్వరూప విచారం చేస్తాం, సర్వభూతముల్లో సమానమైన తత్వాన్ని విచారం చేస్తాం. ఇంకా వేరే భావనే పెట్టుకోము. మరి చెప్పే తీరు ఒక కొద్దిగా దగ్గరలో ఉన్నట్టుగా అనిపిస్తుంటది అందరికి. ఆయన కూడా అదే మాటలు వాడుతున్నాడు కదండి, ఈయన కూడా అదే మాటలు వాడుతున్నాడు కదండి, ఇలాగా అనిపించింది అలాగే అనిపించింది అంటాడు. కానీ చివరికి చూడబోయేటప్పటికి ఎంత గొడవ. అందువల్ల ఆయన కూడా బ్రహ్మంగా అన్నాడంటే శాస్త్రం దగ్గరికి వెళ్ళాడా, ఉపనిషత్తులు చెప్పాడంటే అక్కడికి పోవట్ల. అక్కడికి పోతే మీకు జ్ఞానం కలుగుతుంది, అక్కడ విచారం చేయాల్సిందే. అందువల్ల కృష్ణుడు బోధ కృష్ణ లీలను తీసుకెళ్ళిందా లేకపోతే ఉపనిషత్తులు చెప్పిందా? కృష్ణ లీలను తీసుకెళ్ళి ఆయన ఉపనిషత్తులు అయితే చెప్పాడు. అది గొప్ప విషయం. ఈ ప్రకారంగానే వాళ్ళు చెప్పే మాటలు, వాళ్ళు చెప్పే యుక్తులు, వాళ్ళు చెప్పేటువంటి అనుభవాలు ఇవన్నీ చూస్తుంటే సమానంగా అనిపించినట్టుగా ఉంటుంది. ఈ రకంగా ఇట్లా ఉండేటప్పటికి మనం బాగా విచారించకపోతే మాత్రం లేనిపోయినవన్నీ అనర్థాలన్నీ నెత్తికెక్కించుకున్నట్టు అయిపోతుంది అని శంకర ఏమంటున్నారంటే, తత్ర అవిచార్య ఎత్తికించటు, మనం విచారం చేయకుండా ఏదో ఒక దాన్ని ప్రతిపద్యమాన ఒప్పేసుకున్నట్లయితే, కదా ఒప్పేసుకున్నట్లయితే ఒకనంటాడు భగవద్గీత మీరు ఏర్పేడు భగవద్గీత అంటున్నారు, ఇంకొక రామకృష్ణ మిషన్ భగవద్గీత అంటున్నారు, లేకపోతే గీతాపరి భగవద్గీత అంటున్నారు. అంతకన్నా చీపుగా వచ్చేది హరే కృష్ణ భగవద్గీత కదా, అది కొనొచ్చు కదా, ఇది వంకాయదా. ఆ మార్కెట్కి వెళ్తే ఏమో ఒక రకంగా ఉంది, ఇక్కడేమో రైతు బజార్లో ఒక రకంగా ఉంది అని వంకాయలు కొంటావా? అట్లాగా హరే కృష్ణ భగవద్గీత కొనేసినామనుకోండి, లేదుకొని ఆనందాలు వస్తాయి. ఎందుకని కృష్ణుడికి జోడించి చెబుతుంటాడు. అట్లాగా హరే కృష్ణ భగవద్గీత వాళ్ళది వీరిది కొనకూడదు, ఉడిపి భగవద్గీత కొనకూడదు. మామూలు భగవద్గీత అర్థం చెప్పేవాళ్ళు, యాజితీజ్ అర్థం చెప్పేవాళ్ళే కొనాలి. కానీ వాళ్ళవన్నీ వాళ్ళ వ్యక్తిగతమైన భావాలు, సంస్థగతమైన భావాలు అవన్నీ తీసుకొచ్చి దాంట్లో పెట్టి రుద్దిని కొనకూడదు. అందుకని శంకరాచార్య వారు భగవద్గీత భాష్యాన్ని చూసినా సొంత విషయాలు ఉండవు అక్కడ, అంతా ఉపనిషత్తు విషయాలు చర్చ చేస్తారన్న. పూర్వమే నీలకంఠ భాష్యం అని ఉంది, అది ఆదిశైవులది అనమాట. భగవద్గీత మీద ఏం భాష్యం? అప్పుడు మీకేమైనా సంబంధం ఏమైనా ఉందంటే ఇంకా శివపురాణం మీద రాసుకోపోయావా, ఇది కూడా నువ్వు ఎందుకు పరిశుద్ధం చేస్తావు? నీలకంఠ భాష్యం అని ఉంటుంది. చూడకపోతే అంత శివ తత్వం గురించి చెప్పేస్తారు. నిర్మార్క భాష్యం ఉంది, అంత నిర్మార్కుల గురించి చెప్తుంటారు భగవద్గీత. వాళ్ళకి ఎందుకు అసలు ఇవన్నీ భగవద్గీత అంతా మేము రాసేయాలి? అలా ఎనిమిది కూడా ఉంది, ఎనిమిది కూడా రాసింది భగవద్గీత మీద వ్యాఖ్యానం. ఆ విధంతా చేయాల్సి కొన్ని సొసైటీ భావాలను దాంట్లో గుర్తించేసి ఊరికే ఉండటం చేతగాక అట్లాగే ఎక్కిరాల రామకృష్ణ ఆయన కూడా ఉన్నాడు. ఆయనంతా హోమియోపతి అంతా దాంట్లో ఊరికే ఉండొచ్చు కదా. ఇట్లాగా ప్రతి ఒక్కరు భగవద్గీత మీద వాళ్ళకంటూ వ్యాఖ్యానం చేయడం, వాళ్ళకంటూ తీసుకొచ్చి పెట్టేయడం, అట్లా పెట్టకూడదు. ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఆలోచన చేయాలి, విచారం చేయాలయ్యా. ఎంత కష్టమో తెలుసా?
అలా మాకెందుకు ఏదో ఒకటి అనుకున్నారా ఇంకా అయిపోయారు. ఏదో ఒకటి అనుకోకూడదట. ఎక్కడ ఏదో ఒకటిలే అని అనుకోకూడదు. ఏదో ఒకటి అనుకుంటే ఎలాగా? ఏమండి వాళ్ళు చపాతీలే ఇచ్చారు, ఇంకేమి ఇవ్వలేదు, ఏదో జామ్ వేసుకొని తినేస్తారంటే తినుకో, పర్వాలా. అది ఇక్కడ కుదరదు. అట్లాగా ఏదో ఒక భగవద్గీత చదివేస్తాను, ఏదో ఒక వ్యాఖ్యానం అంటే లేనిపోను అనర్థాలు వస్తాయి. అక్కడ ఉన్నదన్న తిరస్కారం చేసేది కావాలి. నిశ్రేయస ప్రతిహన్యత అనర్థం చెయ్యాలి. నిశ్రేయస అంటే మోక్షం నుండి మనం పతనం అయిపోతాం. ప్రతిహన్యత అంటే మోక్షం నుండి జారిపోతాం. మోక్ష జ్ఞానాన్ని మనం ఖర్చు చేయలేం, తెలుసుకోలేము. అనర్థం చెయ్యాలి అంతేకాదు, అనర్థాలు పట్టుకుంటే అనర్థాలు అంటే అర్ధరాహిత్యం, అంత మీనింగ్లెస్ అన్ని చేస్తాయి మన బుద్ధిలో. అందువల్ల సరైన గురువు, సరైన విషయము, సరైన ఉపదేశము అవన్నీ లేకుండా ఏదో ఒకటి అనుకుంటే లేనికొని వస్తాయి. అది ఆదిశక్తులు చదవాలంటున్నారు. అందుకని జాగ్రత్తగా ఉండాలయ్యా ఈ పరమార్థ విషయాలలో. అట్లా పట్టుకోవాలి, మంచి గురువుని పట్టుకోవాలి, మంచి సబ్జెక్ట్ తీసుకోవాలి, బాగా విచారణ చేయాలి, యుక్తి బోధించుకోవాలి. గురువులు చెప్తుంటారు బాగా ఆలోచన చేయండి అని. ఏదో దాన్ని పట్టుకోకండి, జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ మాత్రం ఇంకేమి కమిట్మెంట్ అయ్యేదానికి వీళ్ళేనే లేదు. ఏదో ఒక దాన్ని ఒప్పేసుకోవడము, ఇక్కడ ఇంకా మొహమాటాలు ఏమి లేవు. ఉపనిషత్తులే నిరంకుశంగా చెప్తాయి, మొహమాటం లేకుండా చెప్తాయి అన్నమాట. ఎవరు అట్లాగా మనం కూడా నిరంకుశంగానే ఉండాలి, మొహమాటం లేకుండా. ఈ బ్రహ్మ విద్యా విషయంలో చాలా సూటిగానే ఉండాలి. ఏదో ఒక దాన్ని ఒప్పేసుకుంటే మాత్రం లేనిపోని ఇబ్బందులనే వస్తాయి అని చెప్పేసినాడు. ఇది మనం నెక్స్ట్ క్లాస్ నుంచి మనం చెప్తాం. ఓం సహనా భవతు సహనో భునక్తు.